లోకంలో ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ నేను అనుభవించాలి అని భావన చేస్తూ ఉంటాడు మానవుడు. సర్వసుఖాలు అనుభవించాలి అని భావన చేస్తూ ఉంటాడు మానవుడు. వీటి కోసమే పాకులాడతాడు. కానీ విషయం ఏమిటి అంటే, విచిత్రం ఏమంటే, ఇవన్నీ నశించిపోయేవే అనే విషయాన్ని తెలుసుకోలేడు. తెలుసు, నమ్మలేడు. తెలియకపోవటం ఏంటి? వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, ఆయన తీసుకెళ్ళి వీడే తగలేశాడు కదా. వాళ్ళ తాత చచ్చిపోయాడు ఈయన చిన్నప్పుడు, వాళ్ళ తాతను తగలబెట్టడం ఈయన చూస్తూనే ఉన్నాడు కదా. వీళ్ళ అమ్మ పోయింది, ఈయనే తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేశాడు కదా. మరి రేపు పొద్దున ఈయన కూడా పోతాడు అనే విషయం ఈయనకి తెలుసు కదా. తెలియకపోవటం ఏంటి? తెలుసు. అయినప్పటికీ ఆయన నమ్మలేడు, దాన్ని జీర్ణించుకోలేడు. అది ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం. లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నాశనం అయిపోయేవి. శాశ్వతమైనవి ఏవీ కాదు. ఎడారిలో ఉన్నటువంటి ఎండమావిలాగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఎడారిలో ఎండమావులోని కనిపిస్తూ ఉంటాయి. అవి మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత వస్తాయి. ఈ ఎండమావులు ఎలా కనిపిస్తాయి? ఆకాశంలో కాంతులు ప్రసరిస్తున్నటువంటి ఆ సూర్యకిరణాలు ఇసుక మీద పడి అవి పరావర్తనం చెంది అక్కడ ఏదో ఒక నీటి గుంట ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనకు అది భావన కలిగిస్తుంది. నిజంగా అక్కడ ఏమన్నా ఉన్నదంటే ఏమీ ఉండదు. కొత్త వ్యక్తి అంటే మనబోటి వాడు ఎక్కడన్నా ఈ ఎడారి ప్రాంతానికి దగ్గరికి వెళ్ళినట్టయితే, ఎడారి ప్రదేశానికి వెళితే, అదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయ్యా, ఓ నీటి గుంట ఉన్నది, అందులోకి వెళ్ళి నీళ్లు తాగుదాము అని పరిగెడతాడు. ఇతడు ముందుకు పరిగెత్తిన దగ్గర నుంచి ఆ నీటి గుంట కూడా అది వెనక్కి పరిగెడుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి దూరం 1 కిలోమీటర్ అనుకోండి. వీడు ఎంత దూరం పరిగెత్తినా ఆ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అది. గుర్రం మూతికి కట్టే గడ్డెళ్ళే పందానికి వెళ్ళేటప్పుడు గుర్రం మూతికి గడ్డి కడతారు అని చెప్తారు. ఓ చిన్న కర్ర వేసి గుర్రానికి అన్నం పెట్టరు, తిండి పెట్టరు, గడ్డి పెట్టరు. కొంతకాలం పెట్టకుండా ఓ కర్రకి ఈ గడ్డి దుబ్బు కట్టేసి దాని మూతికి ఇట్లా కట్టేస్తారు. ఈ గడ్డి ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం దూరంలో కనిపిస్తుంది. ఆ గడ్డిని అందుకుందాము, తిందాము అనే కోరికతో గుర్రం వేగంగా పరిగెడుతుంది. ఇది పరిగెత్తినప్పుడు దీంతో పాటు ఆ గడ్డి కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. గడ్డికి గుర్రానికి ఉన్నటువంటి దూరం అనేది ఎప్పుడూ తగ్గదు. అలాగే అడవిలో, ఈ ఎడారిలో కూడా ఎండమావకి మనకి ఉన్నటువంటి దూరం ఎప్పుడూ తగ్గదు. అదే దూరం అలాగే ఉంటుంది. దూరం అనేది. అలా కొత్త వాళ్ళు ఎడారిలో ఈ ఎండమావల్ని చూసి పరిగెత్తి చివరికి అలసిపోయి ఆ ఎండలో నేల మీద పడి చచ్చిపోయిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లేనటువంటివి భ్రాంతి కలిగిస్తాయి, ఉన్నాయి అని భ్రాంతి కలిగిస్తాయి. అలాంటిదే ఈ చరాచర జగత్తు కూడా. రజ్జు సర్ప భ్రాంతి. మసక చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాడు. వాడసారి వెడుతూ ఉన్నాడు. 2 గ్రామాల మధ్యన ఒక 2 కిలోమీటర్ల దూరం ఒక చిన్న చిట్టెడవి ఉంది. అవి చిట్టెడవి. అందులో బాగా విషం కలిగినటువంటి పాములు తిరుగుతూ ఉంటాయి. అంతా కొండ ప్రాంతం కాబట్టి అక్కడ తిరిగే పాములన్నిటికీ కూడా విషం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళు ఆవిడ చెప్పింది, వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా వచ్చేయి, సూర్యాస్తమానం కాకుండానే ఇంటికి వచ్చేవయా, మధ్యలో ఈ అడవి ఉంది, అడవిలో పాములు బాగా తిరుగుతాయంటారు, చాలా జాగ్రత్త వచ్చేయని చెప్పింది. అలాగే వస్తాను అన్నాడు, బయలుదేరాడు. పని చూసుకునేప్పుడే కొంచెం ఆలస్యమైంది. చకాచకా బయలుదేరి వస్తూ ఉన్నాడు. కానీ ఈ లోపలే చీకటి పడిపోయింది. చీకటి అంటే పూర్తిగా చీకటి కాదు, మసక చీకటి,
చీకటి పడుతూ ఉంది. చేతిలో దీపం కూడా లేదు. సూర్యకాంతి ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను కదా అని కర్ర కూడా తెచ్చుకోలేదు. సరే చకాచకా నడుస్తూ ఉన్నాడు. చీకటి బాగా అలుముకుంది. దోవలో బాట మీద ఒక పాము పడి కనిపించింది. పాము ఉంది, 4 అడుగులు బారుంది, పెద్ద పాము. అవి కరిచిందంటే ఇంకా మాట్లాడే పని లేదు, డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోవటమే. మరి ఇప్పుడు ఏమిటి పాము సంగతి? ఎలా వెళ్ళటం? దోవకు అడ్డంగా పడుకుంది. అది చూశాడు, భయపడ్డాడు, చాలా భయపడిపోయాడు. పాము అని నోరు పెగల్చుకుని ఓపిక తెచ్చుకుని నడిచాడు. ఇప్పుడు వెనకాలగా వస్తున్నారు, కొంచెం దూరంలో ఉన్నారు 2 బాటసారులు. వాళ్ళ చేతిలో దీపం ఉంది, కర్ర కూడా ఉంది. ఈ అరుపులు విని వాడు పరిగెత్తుకు వచ్చారు. ఏమిటయ్యా అన్నారు. పాము అన్నాడు, చూపించాడు. వాళ్ళు కూడా చూశారు, పాము పడుకుని ఉంది. ఇప్పుడు వీళ్ళల్లో ఏం చేస్తారు? పెద్ద పాము, దాన్ని కొట్టి చంపేద్దాము అంటే అమ్మో దెబ్బ తగలకపోతే, ఇలా ఆలోచిస్తున్నారు. ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది. ఏమయ్యా, మనం ఇంత గందరగోళం చేస్తున్నాం కదా, ఆ పాము కదలటం లేదేమిటి, చచ్చిపోయిందా ఏంటి అని. నిజమే, చచ్చిపోయిందేమో. పక్కన మనం రాయి తీసుకుని దాని మీద వేశారు. అదేం కదల్లా. పాము కదలటం లేదా, చచ్చిపోయినట్టుంది. ధైర్యం చేసి చేతిలో ఉన్న కర్రతో ఆ పాముని ఇట్లా కలిపారు. అవతలి జరిగిందే కానీ కదల్లా. చచ్చిపోయిందయ్యా అన్నారు. చచ్చిపోయిందయ్యా అని అప్పుడు ధైర్యం చేసి ఆ కర్రతో పాముని ఇలా ఎత్తారు పైకి. వెళ్ళాడుతోంది. దీప వెలుగులో చూశారు. అప్పుడు అర్థమైంది, ఒరే ఇది పాము కాదురా, తాడు. అంతకుముందు ఆ బాట మీద వెళుతూ ఉన్నటువంటి ఒక బాటసారి తన చేతిలో ఉన్న పాముని, ఒక తాడుని ఆ బాటకు అడ్డంగా పడేసి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఈ తాడు అన్నారు. సరే, అందరూ ధైర్యం తెచ్చుకున్నారు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, మరి ఇప్పటిదాకా కనిపించినటువంటి ఈ పాము అనేది ఏమైపోయింది? ఇప్పటిదాకా నీ పాము కనిపించిందిగా, పెద్ద పాము కనిపించింది, 4 అడుగుల పాము కనిపించింది, పడగ విప్పింది, నాట్యం చేసింది, బుసలు కొట్టింది, నిన్ను కరవటానికి మీదికి వచ్చింది, నీ ఒళ్ళంతా తడిసిపోయింది, మహా భయపడిపోయినావు. మరి ఏదో పాము ఏమైపోయింది? పారిపోయిందా? ఈ అడవిలోకి ఎక్కడికన్నా ఏ చెట్లోనో పొదల్లోనో దూరిపోయిందా? లేదు. చచ్చిపోయిందా? లేదు. మాయమైపోయిందా? లేదు. మరి ఏమైంది? అసలు అక్కడ పాము అంటూ ఉంటేగా ఏమన్నా ఎందుకు? అక్కడ పాము అనేది లేదు. మరి ఏమైంది? ఇందాక దాకా నీకు కనిపించిన పాము ఏమైంది? ఇందాక దాకా నీ పాము కనిపించాలి, ఆ తాడు కనిపించింది. ఆ తాడును చూసి నువ్వు పాము అని అనుకున్నావు, భ్రాంతి చెందావు నువ్వు. ఇది మాయ కాదు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించడం కాదు. లేనటువంటి దాన్ని నువ్వు ఊహించుకోవటం ఇక్కడంతే. నీ ఊహ ఇది, అది భ్రాంతి అంటే. మరి ఇప్పుడు ఈ పాము ఏమైపోయింది అంటే, ఇందాకటి దాకా నీకు పాములాగా కనిపించినటువంటి దాని యొక్క అసలు స్వరూపమైనటువంటి తాడులో లీనమైపోయింది. అంటే అజ్ఞానం చేత కల్పించబడినటువంటి ఈ వస్తువులు, ఈ భ్రమ అనేది జ్ఞానం కలగగానే దానికి అధిష్టానమైనటువంటి ఆ వస్తువులో లీనమైపోతుంది. అజ్ఞానం వలనే కంటికి కనిపించే ఉండి చరాచర జగత్తంతా కూడా అజ్ఞానం వదిలిపోగానే దీనికి మూలమైనటువంటి ఆ బ్రహ్మమునందు లీనమైపోతుంది. అది ఇక్కడ జరిగేది. అందుకు ఈ చరాచర జగత్తంతా కూడా భ్రాంతి అని చెప్తూ ఉన్నటువంటి కారణం. జగత్తంతా భ్రాంతి, ఇది కారణం. ఇక్కడ జగత్ అనేది లేదు. ఇప్పుడు పాము ఎక్కడైతే ఇక్కడ లేదో అలాగే జగత్తు అనేది కూడా లేదు. ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావు. మరి సత్తా అసత్తా సత్తా ఏమిటి అసలు ఇది అని అంటే, ఈ సత్తు కాదు, అసత్తు కాదు, సత్సు అంతకన్నా కాదు.
మరి ఏమంటారు దీన్ని? వాస్తవిక సత్తా. అంటే ఇది లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కంటి ఎదురు కూడా కనిపిస్తోంది కదా. ఈ చరాచర జగత్తంతా నీ కళ్ళ ఎదురుగుండా కనిపిస్తోంది. నీ భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా అసత్యం కాదు, అంతా సత్యమే. బాగుంది. మరి సత్యము అంటే నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది, రేపు ఉన్నది, అలా రావాలి కదా. మరి నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుందా? ఏముంటుందో చెప్పలేము. నోట్లో పెట్టుకున్నటువంటి అన్నం ముద్ద తినేదాకా నమ్మకం అనేది లేదు మనకి. అది లోపలికి వెళ్ళేదాకా నమ్మకం లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. చూడండి, చాలా చిన్న ఉదాహరణ. పూర్వకాలంలో, అంటే కొంతకాలం క్రితం, మా తాతగారు ఒక ఆయన ఇంట్లో మిరపకాయలు తీసుకొస్తాను అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టు ఆయన మిరపకాయలు సంచిలో పోయించుకున్నాడు. ఆ సంచి తీసుకుని వస్తున్నాడు. వస్తూ ఉంటే దోవలో కొంచెం అలసటగా అనిపించిందిరా, కొంచెం గుండెల్లో నొప్పి అది అనిపించింది. ఆ రోజుల్లో ఎప్పుడో 80-90 ఏళ్ల క్రితం కదా. ఈ వైద్య సదుపాయాలు అంతగా ఏం లేవు. వీడిని గురించినటువంటి ఆ విషయ పరిజ్ఞానం కూడా లేదు జనానికి. ఏదో కొంత నొప్పిగా అనిపించింది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? పూర్వకాలంలో ప్రతి ఇంటికి కూడా బయట వైపున వాకిట్లో అరుగులు ఉండేవి. పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. వాళ్ళ స్తోమతను బట్టి అరుగులు కట్టేవాళ్ళు. ఈ అరుగులు అంటే సామాన్యంగా కాదు. మనం ముందు గది, మన హాలు ఎంత ఉంటుందో అంత ఉండేది గది, ఈ బయట ఉన్న అరుగు. ఎందుకు ఈ అరుగులు అంటే ఆ బాటను పోయేవంటి బాటసారులు సేద తీర్చుకోవడం కోసం, వాళ్ళ రాత్రిళ్ళు పడుకోవటం కోసం, లేకపోతే మధ్యాహ్నం ఎండగా ఉన్న సమయంలో పడుకోవటం కోసం, దీనికోసం ఈ అరుగులు కట్టేవాళ్ళు. సరే, ఈయన వెళ్ళి ఈ అరుగు మీద పడుకున్నాడు. ఏదో వస్తూ దోవలో ఏదో ఒక అరుగు మీద పడుకున్నాడు. తల కిందికి పెట్టుకోవడం కష్టం కదా, అందుకని ఈ మిరపకాయల సంచి మూట కట్టేసి తల కింద పెట్టుకున్నాడు, పడుకున్నాడు. ఇంట్లో వాళ్ళు చూశారు. సరే, ఎవరో బాటసారి అలసిపోయాడు, కాసేపు పడుకున్నాడు, లేచి అయినా వెళ్ళిపోతాడులే అనుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. 2 గంటలు అయింది. బయటకు వచ్చి చూశారు, ఈయన ఇట్లాగే పడుకుని ఉన్నాడు. మళ్ళీ 1 గంట తర్వాత చూశారు, మళ్ళీ అలాగే పడుకుని ఉన్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది. వచ్చి పిలిచారు, లేపారు, లేవలా, కదిపారు, కదల్లా. ఏమిటంటే చచ్చిపోయాడు. ఇంట్లో ఆవిడేమో ఈయన మిరపకాయలకి తెస్తాన్ని బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని ఎదురు చూస్తుంది ఆవిడ. ఈయన కాస్త దోవలో ఎవరి వాకిట్లో నొబడి చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈ చరాచర జగత్తులో శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే ఏది శాశ్వతమైనటువంటిది కాదు. కానీ అన్నీ శాశ్వతమైనటువంటివి అని మనం భావన చేస్తాం. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లనే మనం ఏం చేస్తూ ఉన్నామంటే నిత్యమైనటువంటివన్నీ అనిత్యంగా కనిపిస్తాయి, అనిత్యమైనటువంటివి కూడా నిత్యంగా కనిపిస్తాయి. అనిత్యమైనటువంటివి నిత్యంగా కనిపిస్తాయి, నిత్యమైనటువంటివన్నీ అనిత్యంగా కనిపిస్తాయి. భగవంతుడు లేడు అంటాం అంతే. అసలు భగవంతుడు ఎక్కడున్నాడయ్యా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, గీవుడు లేడు అంటాం మనం. ఎందుకని అంటే ఇదంతా అజ్ఞానము. ఈ అజ్ఞానం వల్ల ఇది అంటాము. కానీ అసత్యమైనటువంటి ఈ వస్తువులు, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఈ దృశ్యమానమైన వస్తువులు ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి అని భావన చేస్తూ ఉంటాం. చూడండి, మానవుడే ధనం అనేది సృష్టించాడు. ఈ నోట్లన్నీ ఎవరు సృష్టించారు? 100 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు మానవుడే, మనమే సృష్టించాం. రిజర్వ్ బ్యాంకులో ముద్రేసాం. మనం సృష్టించినటువంటి ఆ డబ్బుకే మనం దాసలం అయిపోయినాం. అదేం శాశ్వతమైనటువంటిది కాదు. గవర్నమెంట్ కనుక ఇవాళ ఒక్క రోజున 500 రూపాయల నోట్లు చెల్లవు అని కనుక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, అయిపోయినట్టే.
ఇవేం శాశ్వతమైనటువంటివి కాదు. అయినప్పటికీ అవి శాశ్వతం అని అనుకుంటాం, వాటిని తెచ్చుకొని దాచుకుంటాం, వాటి కోసం వెంపర్లాడిపోతున్నాం. ఇదంతా కూడా మాయ వల్లే జరుగుతూ ఉన్నది. ఈ ధనాన్ని సంపాదించడం కోసమే మానవుడు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ జగత్తంతా నిజము సత్యము అనే భ్రమలో ఉంటాడు. ఈ మాయ అనేది ఎంత గొప్పది అంటే, తన కళ్ళ ఎదురుకుండానే ఈ మనుషులు జీవిస్తూ పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవి కూడా నమ్మదు. మన కళ్ళ ఎదురుకుండా కట్టినటువంటి పెద్ద పెద్ద కట్టడాలు, నిర్మాణాలు, భవనాలు, బ్రిడ్జీలు ఇవన్నీ కూలిపోతూనే ఉన్నాయి. అయినా సరే నమ్మం. ఏం జరిగినా వీటి గురించి నమ్మం. ఎందుకని అంటే అజ్ఞానము. ఇది నిజము సత్యము అని ఎప్పుడు కూడా నమ్మలేము. నమ్మం అసలు. చివరికి తన జీవితం కూడా శాశ్వతం కాదు అనే మాట నమ్మడు. నేను మరణిస్తాననే సంగతి నాకు తెలుసు. అయినా సరే నా జీవితం మీద, ఈ దేహం మీద నాకు నమ్మకం అనేది ఉంటుంది. నేను దానికోసం వెంపర్లాడుతూ ఉంటాను, పాకులాడుతూ ఉంటాను. ఈ దేహం అనేది అశాశ్వతమైనటువంటిది, ఇది నాశనం అయిపోయేది అని తెలిసి కూడా ప్రతిరోజు స్నానం చేస్తాడు, సబ్బులు పెట్టి రుద్దుతాడు, సూర్యపిండి పెట్టి రుద్దుతాడు, కొబ్బరి పీచు పెట్టి తోముతాడు. ఆ ఒంటికి అనేక రకాలైనటువంటి స్రోలు, సువాసన ద్రవ్యాలు ఇవన్నీ కూడా పోస్తూ ఉంటాడు. అందంగా దాన్ని తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అది ఎప్పుడు కట్టెల్లో దహించబడుతుందో తెలియదు. అయినప్పటికీ దాన్ని అతి జాగ్రత్తగా పోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే తాను మరణిస్తాను అని ఏ మానవుడు కూడా ఒప్పుకోడు. అందుకే ఈ శరీరం మీద కానీ, ఈ వస్తువుల మీద కానీ, ఈ జగత్తు మీద కానీ ఉన్నటువంటి మమకారాన్ని వదులుకోడు. ఏమాత్రం వదులుకోడు. అహంకార మమకారాల నుంచి ఎప్పటికీ కూడా అతడు బయటికి రాలేడు అసలు. వాడి వల్ల కాదు. అవిద్యా సంబంధమైనటువంటి వలలో చాలా గట్టిగా చిక్కుబడిపోయాడు. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అనేటటువంటి వల్ల పూర్తిగా చిక్కుబడిపోయాడు. ఇప్పుడు సృష్టి క్రమంలో మొట్టమొదటిదైనటువంటి అవ్యక్తము అనేది ఉన్నదని చెప్పాం మనం. ఆ అవ్యక్తమే ఈ మాయ. అంటే కంటికి కనిపించనటువంటిది అదే మాయ. ఈ మాయ ఎప్పుడు కూడా పరమేశ్వరుని ఆవరించి ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఈ మాయకు లోబడినటువంటివే. మరి పరమేశ్వరుని ఆవరించే ఉంటుంది కదా, పరమేశ్వరుడు ఈ మాయకు లోను కాదు. ఎందుకని? పరమేశ్వరుడు చుట్టూ ఆవరించి ఉంటుంది, కానీ పరమేశ్వరుడికి మాత్రం ఏ రకమైన హాని ఈ మాయ వల్ల కలగదు. ఎలా? ఎందుకని కలగదు? పాము ఉంది, భయంకరమైన విషసర్పం. పాము కూరల్లో విషం ఉంటుంది. అది మన కాటేసింది అంటే మరుక్షణంలో డమ్మని చచ్చిపోతాం. అంతే. మంచినీళ్ళు కూడా అడగకుండా చచ్చూరుకుంటాం. అటువంటి మహాభయంకరమైన విషసర్పం అది. కానీ ఆ విషయం వల్ల పాముకి ఏ రకమైన హాని జరగదు. పాము కూరలో ఉన్నటువంటి విషయం వల్ల పాముకి ఏ రకమైనటువంటి హాని ఎలా అయితే జరగదో, అలాగే ఈ మాయ వల్ల పరమేశ్వర స్వరూపానికి కూడా ఏ రకమైనటువంటి హాని అనేది జరగదు.